చేపల్లో ఒక్కో దానికి ఒక్కో క్రేజ్ ఉంటుంది. దాని రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మంచిది కాబట్టి కాస్త రేటు ఎక్కువైనా సరే తింటారు. అయితే ఈ చేపల్లో మంచి డిమాండ్ ఉన్న పులస క్రేజ్ మాత్రం చెప్పనక్కర్లేదు. గోదావరిలో దొరికే ఈ పులసకు ఫాలోయింగ్ ఎక్కువే. పుస్తులు అమ్మైనా సరే పులస తినాలనేది సామెత. ఇదే చేప సముద్రంలో దొరికితే దాన్ని వలస చేప అంటారు. పులస చేప చరిత్ర గోదావరికి బాగా తెలుసు. వానాకాలంలో గోదావరికి కొత్త నీరు వస్తుంది. అప్పుడే పులస సీజన్ ప్రారంభమైనట్లు ఈ టైంలో బంగాళాఖాతంలోంచి గోదావరిలోకి ఎదురెత్తు వచ్చే పులస చేపకు విపరీతమైన గిరాకీ ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో పులసగా పిలిచే ఈ చేపను ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్లో హిల్సా అంటారు. బంగాళాఖాతం, అరేబియా సముద్రం, వియత్నాం, ఎర్ర సముద్రం, పర్షియన్ గల్ఫ్ ప్రాంతాల్లో ఈ హిల్సా చేపలు లభిస్తాయి. బంగ్లాదేశ్లోని పద్మా నది, ఇరాక్లోని యాప్రిటీస్, మయన్మార్లోని ఇరావడి, పాకిస్తాన్లో సింధు, భారత్లోని గంగా, గోదావరి నది ప్రాంతాల్లోకి ఇవి వలస వచ్చి పులసలుగా రూపాంతరం చెందుతాయి. జూలై నుంచి అక్టోబర్ వరకు సముద్రం నుంచి గోదావరిలోకి తల్లి పులసలు వస్తూ గుడ్లు పెట్టి తిరిగి వెళ్లే క్రమంలో మత్స్యకారుల వలలో పడుతుంటాయి. పులస చేపలు సంతానోత్పత్తి కోసం సముద్రం నుంచి నదిలోకి ప్రయాణించే సమయంలో మరింత రుచిగా మారతాయి. వీటిలో గుడ్లు ఎక్కువగా ఉన్నప్పుడు ఇవి మరింత రుచికరంగా ఉండి ధర కూడా పెరుగుతుంది. ముఖ్యంగా కోనసీమ, రాజమండ్రి, యానాం ప్రాంతాల్లో పులస చేపలు ఎక్కువగా కనిపిస్తాయి. ఒక్క పులస దొరికినా చాలని మత్స్యకారులు గంగమ్మను వేడుకుంటారనడంలో అతిశయోక్తే లేదు. కొందరైతే పులస దొరికితే తమకే ఇవ్వాలని మత్స్యకారులకు అడ్వాన్సులు కూడా ఇస్తారు. జీవితంలో ఒక్కసారైనా దీని రుచి చూడాలని ఉబలాటపడుతుంటారు. పులస కేజీ చేప 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు ధర పలుకుతుంది. ఒక్కోసారి దీని రేటు 30,000 దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ పులస కోసం గోదావరోళ్ళు ఎగబడతారు. అయితే యానాం, గౌతమి గోదావరిలో ఎర్రనీరు పోటెత్తడంతో మత్స్యకారులు వేటకు వెళ్ళగా 2 కేజీల పులస చేప వలకు చిక్కింది. ఈ చేపను యానాం మార్కెట్లో పొనుమండ భద్రం, రత్నం దంపతులు సుమారు 22,000 రూపాయలకు వేలంపాట పాడి దక్కించుకున్నారు.